హాయ్ అందరికీ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇదిగో ఇవాళ మళ్ళీ పాలకోవ చేస్తున్నా. 2 లీటర్స్ పాలు తీసుకున్నా ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు ఇన్ని అయినాయి, లీటర్ అయినాయి, ఇంకా మరగాలి. మూడు పావు షేర్లు అయినాయి 2 లీటర్లు తీసుకుంటే. ఇంకా మరగాలి ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, పాలకోవ చాలా ఈజీగా టైంతో కూడినది. మందటి కడాయి తీసుకోవాలి. ఫస్ట్ మందటి కడాయి తీసుకొని వెడల్పు ఉండాలి. అది వెడల్పు ఉంటే 2 లీటర్స్ పాలు పట్టినాయి. ఇలా 2 లీటర్ల పాలు తీసుకొని ఇట్లా మందటి కడాయిలో పోసుకొని మరిగించుకోవడమే ఫ్రెండ్స్. ఇట్లా ఈయనే ఉండి అడగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇవి మొత్తం దగ్గరికి వచ్చేరాక కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం పిండిలా గడ్డలాగా అయితే మా కోడి విసిర ఊరుతుంది. ఇట్లా ఇలా మరుగుతూనే ఉండాలి. మొత్తం చిక్కబడ్డాక మళ్ళీ చూపిస్తాను మీకు నేను. ఇది తక్కువ టైం కేటాయించేది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 2 గంటలు అవుతుంది పెట్టి. 2 లీటర్ల పాలకు చాలా టైం పట్టింది. సిమ్లో పెట్టుకొని మరిగించుకుంటున్నా. ఇట్లా కలుపుతూనే ఉండాలి చిక్కబడేంతసేపు కూడా. ఇట్లా మరిగిస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. చిక్కరాక మొత్తం పిండిలాగా తయారయ్యేరాక ఇప్పుడే చిక్కబడుతున్నాయి పాలు. చూసిర్రా ఎర్రగా అయినాయి. బయట కొనేది మాత్రం ఎట్లా ఎర్రగా ఉండదు ఫ్రెండ్స్, తెల్లగా ఉంటుంది పాలకోవ. స్వచ్ఛమైన పాలకోవ ఎప్పుడు కానీ పాలు మరిగి ఉంటాయి కాబట్టి కొంచెం రెడ్ కలరే ఉంటుంది, ఎరుపు కలరు. మళ్ళీ స్వీట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే పాలు మొత్తం మరిగి బాగా కమ్మదనం అయిపోతుంది. మేము పాలు పోస్తాం కదా, ఒకసారి రోజు కావాలని అడుగుతున్నాడు. అందుకే ఇవాళ 2 లీటర్స్ పాలు మిగిలితే తయారు చేసి ఇద్దామనేసి మళ్ళీ పెట్టిన. అట్లా చిక్కబడుతున్నాయి. ఇప్పుడే కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇక మొత్తం చూసిరు కదా ఎట్లుందో. ఇది మొత్తం చిక్కబడి ఎట్లా తయారవుతుంది అనేది మళ్ళీ ఇంకో వీడియోలో పెడతా, చూసేయండి. ఓకేనా మరి?